చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు సంపదని దాచుకోవడానికి కోసం సింగపూర్ వెళ్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తయింది. అందులో వారు తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు 3 సార్లు, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి కూడా చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఆయన సింగపూర్లో గతంలో ముఖ్యమంత్రిగా కూడా ఉండి హైదరాబాద్ని ఏ విధంగా ఐటీ రంగంలో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఈరోజు మరి సపరేట్గా మళ్ళా మన కొత్త ఆంధ్రాకి మరి పెట్టుబడులు రావాలన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అమరావతి కానీ లేదా పోలవరం కానీ అవే కాకుండా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ లాంటి మహానగరాలకి ఈరోజు మెట్రో సిటీగా మెట్రో ట్రైన్లు కానీ ఇటు ఇంటర్నేషనల్ స్థాయిలో అనేకమంటే యూనివర్సిటీలు కూడా తేవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5,50,00,000 మంది జనాభాకి చాలామంది చదువుకున్న యువకులు 50 లక్షల మంది తెలుగువారు ఒక సింగపూర్లోనే ఉన్నారంటే ఇటు అమెరికాలో కానీ ఈరోజు తెలుగువారు సుమారు భారతీయులు 37 లక్షల మంది ఉంటే అందులో తెలుగువారు 15 లక్షల మంది ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తెలుగువారే కాకుండా సింగపూర్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్న దృష్టి మీద ఆయన గత 3 రోజుల నుంచి రేపు ఇంకో 3 రోజులు 6 రోజులు ఉండి అనేకమైనటువంటి లక్షల విలువైన కోట్ల విలువైనటువంటి మరి పరిశ్రమలు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మరి గతంలో మరి గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల మంత్రిగా ఉండి మరి నువ్వు సింగపూరే కాదు అనేకమైనటువంటి దేశాలు తిరిగి ఒక్క పరిశ్రమ అయినా సరే ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ నువ్వు ఉన్న నియోజకవర్గానికి ఒకటైనా తీసుకొచ్చావా? మరి ప్రతిపక్షంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా గురునాథరావు అదే అమర్నాథ్ లాంటి వ్యక్తులు ఈరోజు అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేసుకుంటున్నాం.